తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయినందుకే తాను సీఎం అయ్యగలిగానని చెప్పారు. ఇప్పుడు జీవన్ రెడ్డి కూడా అలాంటి అవకాశమే వచ్చిందన్నారు. జీవన్ రెడ్డి ఎంపీగా గెలిచి కేంద్రంలో మంత్రి అవుతారనిపిస్తుందని చెప్పారు. శాసనసభ ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మిత్రులు కావాల్సిన వాళ్ళు మిత్రులేమో బాధపడ్డారు, శత్రువులేమో సంతోషపడ్డారు. అయిపోయింది ఈయన పని అని. కానీ 3 నెలలు తిరిగే లోపల ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ సభ్యుడైనా ఢిల్లీకి వెళ్ళడం వల్ల దేశానికే పెద్ద పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చింది. వితిన్ 3 monthsలో ప్రజలు విఘ్నులు ఆలోచన చేసిండ్రు. ప్రశ్నించే గొంతుక ఉండాలి అని ఎంబడే నన్ను ఎంపీకి పంపించారు. ప్రశ్నించే గొంతుక ఉండాలని జీవనాన్ని ఎమ్మెల్సీకి పంపించారు. మీరు అందరు కలిసి ఢిల్లీకి వెళ్ళడంతో అధినాయకుల దృష్టిని ఆకర్షించడం కానీ లేకపోతే పార్లమెంట్లో మా యొక్క ప్రయత్నము పార్టీ తరఫున ఉన్న మా కమిట్మెంట్ను చూసి పిసిసి అధ్యక్షుడు అవడం, పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర రాజకీయాలలో జరిగిన మార్పులు మీకు తెలుసు. ఈరోజు ముఖ్యమంత్రి కావడం, 2018 అసెంబ్లీలో ఓడిపోవడం వల్ల 2019లో వచ్చిన అవకాశం వల్ల 2023లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు అందరు ఇచ్చిండ్రు. నాకెందుకో బలంగా జీవనానికి కూడా అట్లా అదృష్టం వరించి కేంద్రంలో మంత్రి అవుతాడని నేను భావిస్తున్నా. నేను 2018